నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. అతి సామాన్య వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చి ఢిల్లీ ప్రజల మనసు దోచుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి ఈసారి అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి గల కారణాలేంటి? మరి బీజేపీకి పట్టు తక్కువ ఉంది అనుకున్నటువంటి ఢిల్లీలో మరి ఢిల్లీ ప్రజలను అక్కడ బీజేపీ ఏ విధంగా ఆకట్టుకోగలిగింది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూసాము ఈ గత 2-3 ఏళ్లలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడాను. ఈ 3 ఏళ్లలోనే అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా సమస్యల్లో ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా. కానీ ఎవరు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతారు అని అసలు ఊహించలేదు కూడా. అనూహ్యంగా ఈరోజు బీజేపీ విజయకేతనం ఎగురవేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఎందుకని అంటారు? ఏవైతే ఇవి కేసులు, ఈ జైలు ఇవన్నీ ఎదుర్కొంటున్నారో దీనివల్లే ఆయన ఓడిపోయారు అంటారా? లేదు అంటే మరి ఆయన పాలన ప్రజలకు నచ్చలేదు అంటారా? మరి బీజేపీ ఇస్తున్నటువంటి పథకాలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయి ఇవి ప్రజలను ఆకట్టుకోవడం వల్ల బీజేపీ ఆధిక్యంలో ఉందంటారా? మీరేం చెప్తారు? భారతదేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సందర్భం, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ పోరు. ఈ పోరులో అటు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ చావో రేవో అన్నట్టుగా పోరాడిన సందర్భం. ఇక థర్డ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మొదల నుంచి కూడా వెనకబడిన విషయం మనం గమనించాం. ఆ పోటీలో వీళ్ళిద్దరు మాత్రమే ముందు నిలబడి పోరాటం సాగించారు. నువ్వా నేనా అన్న రీతిలో ఎలక్షన్ జరిగింది. ఎందుకంటే ఢిల్లీ పీఠం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ పీఠం. అది ఈ విషయాలని ఎందుకు ఇలా జరిగింది, ఈ ఢిల్లీ ఓటర్ మనోగతం ఏ విధంగా ఉండింది, వీళ్ళు గెలవటానికి అనూహ్యంగా కారణాలు ఏమై ఉండవచ్చు, మరి సామాన్య మనిషిగా అవినీతికి వ్యతిరేకంగా ముద్రపడినటువంటి కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోవడం జరిగింది అనేది మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే, ఒకటేమంటే బీజేపీ ఢిల్లీ పీఠం కోసం 27 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న సందర్భం. బీజేపీ ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ పొజిషన్ సిన్స్ లాస్ట్ 27 ఇయర్స్. అంత సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న విషయం. రెండోది, ఢిల్లీని లాంగ్ టర్మ్ పరిపాలించింది కాంగ్రెస్ 15 ఇయర్స్. కేజ్రీవాల్ ఒక సామాన్య వ్యక్తిగా స్టార్ట్ చేసి అవినీతికి వ్యతిరేకంగా స్టార్ట్ చేసి ముద్ర వేయించుకున్న వ్యక్తి. 2013 డిసెంబర్ నుంచి ఢిల్లీని పరిపాలిస్తున్నారు కేజ్రీవాల్. ఇప్పుడు గెలిచి ఉంటే 4వ సారి అయి ఉండేది. సరే, దురదృష్టవశాత్తు ఢిల్లీ రకరకాల ఈక్వేషన్స్ ప్రభావం వల్ల కేజ్రీవాలే ఓడిపోవటం జరిగింది. పార్టీ కూడా ఆశించిన స్థాయిలో ఓటర్స్ ఆదరించలేదు. బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న సందర్భం మనం చూసాం. ఒక్కసారి మనం ఓవర్వ్యూ పరిశీలించినట్టయితే ఢిల్లీ టోటల్ ఓటర్స్ 1.56 crores. ఈ 70 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు, ఇది ఢిల్లీ. 7 పార్లమెంటు స్థానాల్లో కూడా 7 out of 7 పార్లమెంటు బీజేపీకే వశమైంది, ఎప్పటికీ కూడా వస్తూ ఉంది. సో పార్లమెంటు సెగ్మెంట్లో బీజేపీ వచ్చినా కూడా అసెంబ్లీ ఓటింగ్కి వచ్చేసరికి బీజేపీ ఎప్పుడు 27 ఇయర్స్ నుంచి ఆదరించలేదు ప్రజలు. అంటే పార్లమెంటు ఓటింగ్ సరళ వేరుగా ఉంటుంది, లోకల్ ఇష్యూస్ మీద అసెంబ్లీ ఎలక్షన్ మీద ఓట్లేస్తారు ప్రజలు. ఈ డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంది గడిచిన చాలా సంవత్సరాల నుంచి, ఢిల్లీలో కూడా మరీ ముఖ్యంగా. సో కాంగ్రెస్ వెనకబడిపోయిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఓడిపోవటానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అని ఆలోచించినట్టయితే, ఒకటి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కేజ్రీవాల్ అవినీతి మరకలు పడిన సందర్భం మనం చూసాం. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆయనకి బాగా డ్యామేజ్ చేసిన సందర్భం. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం కూడా ఆ మరకలు అంటించుకున్న సందర్భం, జైలు జీవితం గడిపిన సందర్భం. ఆయన కేజ్రీవాల్ 6 నెలలు జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు. దీంతో పాటుగా బీజేపీ వాళ్ళు కేజ్రీవాల్ మీద ఎక్కడ సక్సెస్ సాధించారు అంటే, ఇంకొక అంశం మనం చెప్పవలసి వస్తే, శీష్ మహల్, ఢిల్లీలో కేజ్రీవాల్ కట్టుకున్న బంగ్లా, అధికార నివాసం, 40 కోట్లు ఖర్చు పెట్టి భారీ శీష్ మహల్ కట్టుకున్నాడు. ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేసేవాడు సామాన్య ప్రజానీకం నుంచి వచ్చిన సామాన్య మనిషి ఎట్లా అవుతాడు అని ప్రచారం చేశారు. బహుశా అది కొంత డ్యామేజ్ జరిగి ఉండవచ్చు. మూడో విషయం పరిశీలించినట్టయితే, ఢిల్లీలో 67% ఓటర్స్ మిడిల్ క్లాసు లేదా లోయర్ మిడిల్ క్లాసుకి సంబంధించిన వాళ్ళు. నాలుగోది, ఢిల్లీలో మెజారిటీ ఓటర్స్ ఎంప్లాయీస్ ఉంటారు.
ఇంకొక విషయం పరిశీలించినట్టయితే లాస్ట్ టైం పోలింగ్ 62.6% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పుడు 60% పోలింగ్ నమోదైంది. పోలింగ్ తగ్గితే ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది అనేది ఒక విశ్లేషణ. రెండోది, ఢిల్లీలో 48% ఉమెన్ ఓటర్స్ ఉన్నారు. సో కేజ్రీవాల్ ఇంకొక విషయం ఎక్కడ ఫెయిల్ అనేది మనం గమనించినట్టయితే, కేజ్రీవాల్ పరిపాలించినంత కాలం కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీద బాగా ఫోకస్ చేసిన మాట వాస్తవం. అది విద్య, వైద్యం మరీ ముఖ్యంగా. దానికి తోడుగా ఉమెన్ ఎంప్లాయీస్ మీద బాగా ఫోకస్ చేసిన మాట వాస్తవం. స్టూడెంట్స్, వైద్యం, ఉమెన్ లేదా బిలో మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు వాళ్ళకి బాగా స్కీమ్స్ పెట్టి చేశాడు. ఇంకొక నెగిటివ్ ఎక్కడ జరిగిందంటే, ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేకపోయాడు కేజ్రీవాల్. ఇంకొక పాయింట్ ఎక్కడుందంటే, ఈసారి ఎలక్షన్లో ఢిల్లీలో కేజ్రీవాల్ ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేకపోయాను, అది కేంద్రం నుంచి మనకి సహకారం దొరకట్లేదు అన్న మాట ఎక్కువ వాడాడు. సో ఈసారి ఓటరు, అరే ఇక్కడ ఈ పార్టీ అక్కడ ఆ పార్టీ ఉంటే సహకారం దొరక్క ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లేదాము, బీజేపీ భాషలో చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే మనకి ఢిల్లీ డెవలప్ అవుతుందేమో అన్న ఆలోచన చేసి ఉండొచ్చు. రెండోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాటకు వచ్చినప్పుడు, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన 15 సంవత్సరాల్లోనే ఆ మెట్రో రైలు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఢిల్లీలో డెవలప్ అయింది. తర్వాత జరగల. ఇంకొక అంశం ఏమై ఉండొచ్చు అంటే, ఢిల్లీలో కేజ్రీవాల్ పొల్యూషన్ అరికట్టడంలో ఫెయిల్ అయ్యారనే ఒక అపవాదం ఉంది. ఇంకొకటి, యమునా ప్రక్షాళన జరగలేదు, అది ఆయన ప్రామిస్. యమునా నది ప్రక్షాళన అంటే కలుషితం లేకుండా చేస్తానని గతంలో ప్రామిస్ చేశారు. దాని మీద ప్రయత్నాలు జరగలేదు. సో ఢిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి ఇట్లా ఉండబోతుంది అని తెలుసో ఏమో కానీ, ఎలక్షన్ కౌంటింగ్కి ఒకరోజు ముందు కేజ్రీవాల్ ఒక పెద్ద కామెంట్ చేశాడు. హర్యానాలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ హర్యానాలో యమునా నదిలో విషపూరిత రసాయనాలు కలుపుతుంది, ఢిల్లీ ప్రజల్ని చంపేస్తుంది అని భయంకరమైన కామెంట్ చేశాడు. దాని మీద బీజేపీ వాళ్ళు హర్యానాలో కురుక్షేత్రంలో హైకోర్టులో కేసేశారు. డీటెయిల్స్ ఇవ్వు, ఎక్కడ కలుషితం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇటువంటి డ్యామేజింగ్ కామెంట్స్ వెనక డాక్యుమెంట్స్ ఇవ్వు, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని అడిగారు. ఈరోజు ఏసీబీ వాళ్ళు మార్నింగ్ మళ్ళీ కేజ్రీవాల్ దగ్గర అరెస్ట్ చేయడానికి ఇంట్రాగేషన్కి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్కి. సో ఇన్ని సంఘటనల నేపథ్యంలో కేజ్రీవాల్కి ఒకటేమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేకపోవడం, ఇవి పక్కన పెడితే బీజేపీ కూడా ఏమైందంటే, బీజేపీ జనరల్గా సహజంగా ఈ ఫ్రీ బీస్కి కొంత వ్యతిరేకం, మోడీ గారు కానీ బీజేపీ కానీ. కాకపోతే కేజ్రీవాల్ ఏదైతే ప్రామిసెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాడో, ఎక్కువ శాతం మహిళలకి, కింద స్థాయిల వాళ్ళకి ఉపయోగపడే రీతిలో బీజేపీ వాళ్ళు కూడా దానికి తగ్గకుండా ఈసారి ఫ్రీ బీస్ అనౌన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మహిళలకి నెలకి 22,500, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే 21,000, ఇటువంటి స్కీమ్స్ కూడా బీజేపీ వాళ్ళు అనౌన్స్ చేసి పబ్లిక్లోకి వెళ్ళారు. ఇంకొక విషయం ఎక్కడ వచ్చిందంటే, ఢిల్లీలో 13% మైనారిటీస్ ఉన్నారు. 7 నియోజకవర్గాలు ప్రభావితం చేసే విధంగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా 12 అసెంబ్లీ సెగ్మెంట్స్ దళితులు ఎక్కువ ఉన్నారు. ఈ మొత్తం కలిపి ఒక 20 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కేజ్రీవాల్కి బలంగా ఉండవలసిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అంటే ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఓట్స్ కేజ్రీవాల్కి పడకుండా కాంగ్రెస్ వైపు పడ్డాయి. అంటే కాంగ్రెస్ అనేది కేజ్రీవాల్కి దెబ్బ కొట్టిన అంశం. దాని ఇంపాక్ట్ బీజేపీ లాభపడింది ఢిల్లీ ఎలక్షన్లో. సో ఇవన్నీ విషయాలతో పాటుగా బీజేపీ వాళ్ళు మొన్న అనౌన్స్ చేసిన బడ్జెట్ ప్రభావం ఢిల్లీ ఓటర్స్ మీద కొంత పడిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఢిల్లీ ఓటర్స్ ఎక్కువ ఎంప్లాయీస్ అన్నాం. మొన్న బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రకటించిందంటే 8th కమిషన్ ఒకటి రిలీజ్ చేసింది ఎంప్లాయీస్కి. దానివల్ల వాళ్ళకి ఎంప్లాయీస్కి బెనిఫిట్ జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ 12 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లో. సరే, అక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ ఉండటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 12 lakhs వరకు సరళించడం వల్ల ఎంప్లాయీస్ కొంత లబ్ధి జరిగింది. దానివల్ల ఎంప్లాయీస్ బీజేపీ వైపు మొగ్గి చూపి ఉండవచ్చు. ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీకి అతనే కింగు, అతనే సీఎం అభ్యర్థి. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించదు, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోవటం, ఆమ్ ఆద్మీ పార్టీకి తక్కువ అసెంబ్లీ సీట్లు రావటం అనేది ఆమ్ ఆద్మీ పార్టీలో పంజాబ్ రాష్ట్రంలో కూడా ప్రభావితం పడే అంశం ఇది. ఎందుకంటే పంజాబ్, ఢిల్లీ రెండు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్న సందర్భం. సో దీని ఇంపాక్ట్ బీజేపీ చూస్తూ ఊరుకోదు. పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద నెక్స్ట్ వాళ్ళు వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టబోతారు అనేది కూడా మనం విశ్లేషణ చేయవచ్చు. అందుకని కేజ్రీవాల్ చావో రేవో అన్నట్టుగా పోరాడాడు. కానీ
చివరికి వచ్చినప్పుడు ఈ అవినీతి మరకలు కావచ్చు, బీజేపీ వాళ్ళ ప్రామిసెస్ కావచ్చు, సెంట్రల్లో స్టేట్లో ఒకే గవర్నమెంట్ ఉంటే కొంత డెవలప్ అవుతుందేమో అని అయి ఉండొచ్చు, లేదా బీజేపీ వాళ్ళు వస్తే యమునా నది ప్రక్షాళన చేస్తారని కావచ్చు, ఢిల్లీకి ప్రధానమైన సమస్య కాలుష్యం, పొల్యూషన్, దాని మీద బీజేపీ వాళ్ళు కొంత ఫోకస్ పెడతారేమోనన్న ఆశ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండటం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత నష్టం జరగటం వల్ల బీజేపీ లాభపడటం కావచ్చు. సో ఇన్ని అంశాలు ప్రభావితం చేయటం వల్ల ఈరోజు బీజేపీ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆశ, కోరిక నెరవేరిన పరిస్థితి. మరి కేజ్రీవాల్ ఈ విధంగా తక్కువ శాతం రావటం, సీట్లు ఆయన ఓడిపోవటం అనేది కూడా ఆ పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో. సో ఈ విధంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే ప్రజల మనోభావాలు ఈ విధంగా ఉండవచ్చు. అందుకే ఈ రిజల్ట్స్ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇప్పుడు బీజేపీ సీఎం అభ్యర్థిగా కూడా 2 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి వాళ్ళల్లో ఎవరిని బీజేపీ సీఎంగా అనౌన్స్ చేసే అవకాశం? ప్రధానంగా బీజేపీలో మనకు వినిపిస్తున్న అంశం ఏంటంటే బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుల పేరు ఒకటి వినిపిస్తూ ఉంది. రెండోది ఇంకొక అతను సురేందర్ అనే ఒక పేరు, వర్మ అనే ఒక పేరు వినిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే బీజేపీకి ఈ సక్సెస్ అవడానికి ఇంకొక ప్రధాన కారణం కూడా మనం ఆలోచించినట్టయితే, బీజేపీ అనేది ఎలక్షన్ వ్యూహంలో దిట్ట, ఎవరు సరిపోరు. మైక్రో మేనేజ్మెంట్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, ఎలక్షన్లో వ్యూహ రచనలు కానీ మోడీకి, అమిత్ షాకి తెలిసినట్టు వేరే వాళ్ళకి తెలియదు. ఇందులో భాగంగానే బీజేపీ సక్సెస్ అవడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకున్నారు ఒక స్టార్ క్యాంపైనర్గా. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన ఢిల్లీలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీ ఆధిపత్యంతో గెలిచిన సందర్భం ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. అంటే బీజేపీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఢిల్లీలో కూడా లబ్ధి పొందిన అంశం. ఈ విధంగా అన్ని రకాల అంశాలు బీజేపీకి అనుకూల వాతావరణం కల్పించినాయి. అందుకే ఈరోజు బీజేపీ ముందుకెళ్ళిన సందర్భం. అండ్ మిగతా రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం, ఏ రాజకీయ నాయకుడు కూడా కేసులు ఎదుర్కొన్నంత మాత్రాన ఓడిపోయిన సందర్భాలు లేవు. మరి ఒక్క కేజ్రీవాల్ విషయంలోనే ఇది జరిగింది అనుకోవాలా? అండ్ ఇంకొకటి, దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి ఉన్న డిమాండ్ కొంచెం తగ్గి ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ఎందుకు అక్కడ పాగా వేయలేకపోయింది? ఒకటి, కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో, అది హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇంకొక రాష్ట్రం కావచ్చు, కాంగ్రెస్ బలపడలేకపోతుంది ఎంత ప్రయత్నించినా కూడా. ఎందుకు అంటే కాంగ్రెస్లో నాయకత్వం స్ట్రాంగ్గా లేకపోవటం రీజన్ అయ్యి ఉండొచ్చు. రెండోది, బీజేపీ కూడా మోడీ, అమిత్ షా కాంబినేషన్ వల్ల కొంతవరకు దానికి స్ట్రాంగ్ అపోజిషన్ సరైన స్థాయిలో, ఈ స్థాయిలో అపోజిషన్ పార్టీ, నేషనల్ పార్టీ లేకపోవటం వల్ల బీజేపీ వైపు జనం మొగ్గుతూ చూపుతూ ఉండవచ్చు. రెండోది, వాళ్ళు ప్రస్తావన చేసుకుని చెప్పుకున్నట్టుగా స్టేట్లో, సెంట్రల్లో ఒకే గవర్నమెంట్ ఉంటే కొంత ఉపయోగం ఉంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీ భాగస్వామి, సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి కొంత లబ్ధి జరిగిన మాట వాస్తవం గడిచిన 7 నెలల కాలం మనం చూసినట్టయితే. సో ఈ విధంగా కూడా ఓటర్స్ కొన్ని సందర్భాల్లో కొంత అవకాశం ఉండొచ్చు, ఆ పార్టీ కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కూడా మనం గమనించవచ్చు. అది కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు. రెండోది, మీరు అన్నారు కేజ్రీవాల్ మీద అవినీతి మరకలు ఉన్నంత మాత్రానే ఓడిపోయారు అని అనలేము. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఈక్వేషన్స్. ఇన్ని రకాల కారణాలు వల్ల కేజ్రీవాల్కి ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చు, బీజేపీ ఈ విధంగా పుంజుకొని ఉండి ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.